వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం వైసీపీ మేనిఫెస్టో ప్రజల్ని మభ్యపెట్టి మేనిఫెస్టోలా ఉంది. హరీష్ మధుర్ ఉమ్మడి ఎన్టీఏ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు అల్లవరం మండలం కోమరగిరిపట్నం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రజలందరూ ఎన్టీఏ అభ్యర్థులకు పట్టం కట్టేందుకు ఎదురు చూస్తూ ఉన్నారని అన్నారు. బాబాయ్ హత్యలో జగన్ నాయుడుకు ప్రమేయం ఉంది కాబట్టి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసు నిగ్గు తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. కోడికత్తిట్టు డ్రామాయే అనే గులకరాయి డ్రామాను ప్రజలు లైట్ తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మెట్ల రమణ బాబు, యాళ్ల దొరబాబు, దెందుకూరి సత్యబాబు, రాజు, వేగి రాజు, వెంకటరాజు, కటికిరెడ్డి బాబీ అధిక సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజున కొమ్మరిగిరిపట్నం అమలాపురం నియోజకవర్గంలో పర్యటన చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గం అయినా సరే, పార్లమెంట్లో ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే ప్రజలు ఒకే మాట మీద ఉన్నారు. రేపన్నాడు మేమందరం ఈ ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్లు వేసి గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలే తెలియజేస్తున్నారు, ప్రజలు ఒకే మాట తెలియజేస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకో మాట కింద మార్చారని. ఆనాడు మాతో ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత మనని మోసం చేశారని కూడా ప్రజలే తెలియజేసుకున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ 5 సంవత్సరాలు వారి పరిపాలన అనేక అంశాలు మాట్లాడారు. నవరత్నాలు అన్నారు, అమరావతి అన్నారు, పోలవరం అన్నారు, లేకపోతే ఏదైనా ప్రజలు పక్షాన పనిచేస్తామని మాట్లాడారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా చేయలేని పరిస్థితి. ఆనాడు అధికారం గురించి ఆనాడు అనేక నాటకాలు కూడా చేయడం జరిగింది. ఆ రోజుని మీ అందరికీ తెలుసు, బాబాయిని చంపిన విషయం, బాబాయ్ హత్యకు మేం కారణం అని చెప్పి ఆ రోజు అనేక సార్లు మా అధికారం ముందు మాట్లాడిన మాటలు. మరి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా సాక్ష్యాధారాలను ఈ రోజు వరకు కూడా చూపించలేని పరిస్థితి. ఈ రోజు వరకు బాబాయిని ఎవరు చంపారో తెలియచేయలేని పరిస్థితి. అలాగే అనేక అంశాలు, ఆనాడు కోడికత్తి కూడా ఆ రోజున ఎయిర్పోర్ట్లో జరిగిన ఇది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని కూడా ఆయన మాట్లాడాడు. కానీ ఈ రోజు వరకు ఈయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నాక సరే ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క సాక్ష్యాధారం కూడా చూపించలేని పరిస్థితి. ఇలాగ అనేక అంశాలు. ఈ రోజు రేపు అధికారం పోతుందని ఈ డ్రామాని ఇంకోసారి కొనసాగిద్దామని చెప్పి కోడికత్తి 2 డ్రామా ఒకటి స్టార్ట్ చేశారు. ఈరోజు దానివల్ల ప్రజలే అర్థం చేసుకున్నారు ఈయనకి అధికారం రావడానికి ఏదన్నా చేస్తారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా మేము రాజధాని ఎలా చేస్తామని ప్రజలే అడుగుతున్నారు. ఈ రోజు వరకు అది ఇంటెలిజెన్స్ కూడా ఈ రోజు వరకు ఎవరు పట్టుకుని ఎవరు చేశారు, లేకపోతే పట్టుకున్న వాళ్ళు నిజంగా తనే ఇస్రాడా అనే విషయం కూడా తెలియచేయలేని పరిస్థితి. ఇలాగ అనేక అంశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రేపన్నాడు మళ్ళీ అధికారంలోకి రావాలని ఏదో విధంగా ప్రజల ఆలోచన మార్చాలని చెప్పి ఈ కొత్త డ్రామాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా వినడానికి కూడా సిద్ధంగా లేరు. ఈరోజు మీరు అందరూ చూస్తుంటే ఈరోజు ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆనాడు అధికారంకి వచ్చే ముందు ఒక మాట మాట్లాడాడు, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది చదువుకుంటారన్నా అందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరీ మాట్లాడడం జరిగింది. కానీ అధికారం వచ్చిన తర్వాత దాన్ని 15,000 రూపాయలని కేవలం ఒక్కరికే ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా సరే. అలాగే మొదటి సంవత్సరం 15,000 రూపాయలు, రెండవ సంవత్సరం 14,000, మూడో సంవత్సరం 13,000 అలా తగ్గించుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆయన కొత్త మేనిఫెస్టోలో దీన్ని 2,000 రూపాయలు పెంచి రేపన్నాడు 17,000 ఇస్తానని చెప్పి కూడా అనడం జరుగుతుంది. అందరూ